ఇది చాలా ఆహ్, చాలా గ్రౌండ్ కవర్ చేయాలి. బట్ వీలైనంత త్వరగా క్విక్‌గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆహ్, మై నేమ్ ఈస్ జాన్ క్రిస్టోఫర్. మీలో కొంతమందికి తెలవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడే సికింద్రాబాద్‌లో ఉంటాం. ఆహ్, లెట్ మీ జస్ట్ ఓపెన్ మై యాహ్! ఆహ్, ఓకే. యాహ్! మీకు స్క్రీన్ సరిగ్గా కనబడుతుంది గదండీ! కనిపిస్తుందన్నా? యాహ్! ఈ అంటే స్లైడ్ చేంజ్ అవుతుందా? యెస్ అన్న. చేయండి. ఓకే. వెరీ గుడ్. ఎందుకంటే కొంచెం ఒకసారి సగం సెషన్ అయినాక చెప్పినారు వాళ్ళు స్లైడ్ చేంజ్ అవ్వట్లేదని. ఓకే. పర్లేదు. నేను ముందు ఇంటిమేట్ చేస్తాను. ప్రాబ్లమ్ అయితే. యాహ్! మధ్యలో కొన్ని వీడియోస్ కూడా చూస్తాము. ఒకవేళ మీకు ఆడియో వినబడకపోతే చెప్పండి. షూర్. యాహ్! షూర్ అన్న. రైట్. మధ్యలో మధ్యలో నేను ప్రశ్నలు అడిగినప్పుడు ప్లీజ్ ట్రై టు ఆన్సర్ అండ్ యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ గివ్ whatever answer you have. Or if you have any question also you can stop me. Um, యాహ్! ఈ సెషన్‌కి మీరందరూ వచ్చినందుకు ఐ రియల్లీ థాంక్ యూ. ఆహ్, మే ఐ నో హౌ యూ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్? అన్న యాక్చువల్లీ ఇది నా థాట్ అన్న ఇది. నా వస్తుంది. ఓకే బ్రదర్ చెప్పండి. యూజువల్‌గా నేను ఇంతకుముందు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత కొన్ని వేరే పేర్లొద్దు గానీ కొన్ని వినేవాడినన్న యూట్యూబ్‌లో. ఓకే. సో మీకంతా ఆశీర్వాదాలొస్తాయి అట్లా ఇట్లా అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత నేను ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మెసేజ్ విన్న తర్వాత నేను అన్న చెప్పే మెసేజెస్‌లో డిఫరెన్స్ గమనించానన్నమాట. ఎక్కడ గూడా అట్లాంటి బోధ కాదని. తర్వాత ఈవెన్ బైబిల్ చదివినప్పుడు గూడా యేసయ్య గూడా మాథ్యూ 24:24లో గూడా వాళ్ళు అబద్ధ బోధకులొస్తారు. వారు ఏర్పరచబడిన వారిని కూడా చెడగొడతారు అని చెప్పడం. ఓకే. తర్వాత అట్లా. సో ఇలా కొన్ని విషయాల వల్ల నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల గూడా నేను ఇన్‌స్పైర్ అయ్యి పెట్టించాను. ఓకే. నేను ఐ యామ్ యూజింగ్ మై మొబైల్ ఆల్సో. ఓహ్! 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 వన్ సెకండ్. యాహ్! ఎందుకు అనంటే నేను చూపిచ్చేది మీకు సరిగ్గా కనబడుతుందో లేదో చూసుకోవడానికి మానిటరింగ్. ఓకే. సో I'm glad you decided on this topic. రైట్ థియాలజీ ఫోరం మేము స్టార్ట్ చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆహ్, ఇదే. ఏంటి అనంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. నేను మధ్యలో ఆ విషయం చెప్తాను. సో, ఇది ఆహ్, హల్లోలో ఒక ఓ మిస్ అయితే ఏమవుద్దో మనకు తెలుసు. సో, దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్. హలో, హలో లీడ్స్ టు ఆహ్, వేర్? హెల్ రైట్? సో, ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి కనెక్షన్స్ మనుషులను ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాయని చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళని ఎక్కడైనా చూసారా? ఎనీబడీ? హలో? యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ ఓకే. ఇలా 2 తెల్ల షర్ట్‌లు అలా బ్యాడ్జ్ పెట్టుకొని, చేతిలో ఒక బ్లూ బుక్ పట్టుకొని, ఇలా ఇద్దరిద్దరుగా వచ్చేటువంటి ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఇద్దరిద్దరుగానే వస్తారు. వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. దిస్ ఈస్ కాల్డ్ మార్మన్స్. ఓకే. అండ్ దీస్ పీపుల్ యాహ్! వీళ్ళు మన ఇళ్ళకొస్తారు. వాక్యంను చూపిచ్చి, బైబిల్‌ని చూపిచ్చి మాట్లాడతారు. చాలా ప్రొఫిషియంట్‌గా ఉంటారు. బైబిల్‌ని వాళ్ళు ఉపయోగించే విధానం చూస్తే మనకే ఆశ్చర్యం అవుతది. బైబిల్‌లో ఇలా గూడా రాసుందా అని అనిపిస్తది కొన్నిసార్లు. అంత ఎఫిషియంట్‌గా డిస్కస్ చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ జెహోవా విట్‌నెసెస్. ఓకే. ఆ తర్వాత నౌ చర్చ్ ఆఫ్ గాడ్ అని ఇంకొక కల్ట్ వచ్చింది. ఇవన్నీ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, క్వెషన్ దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ చెప్పండి.
వాట్ వాజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్ అకార్డింగ్ టు జీసస్? యేసు ప్రభు రెండవ రాకడకు ఇవి సూచనలు అని చెప్పిన దాంట్లో చెప్తారా? మొదటి సైన్ ప్రభు చెప్పింది ఎవరికైనా గుర్తుందా? ఓకే, ఐల్ గివ్ యూ ఎ క్లూ. ప్లీజ్ ఓపెన్ టు మాథ్యూ 24:3-6. ఎవరైనా చదువుతారా? ఎవరైనా ఒక్కరు? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవన్నీ గాని అంతము వెంటనే రాదు. ఓకే, ఇక్కడ ప్రభు చెప్పిన మొదటి సూచన ఏంటండి? ఫస్ట్ సైన్ మిమ్మల్ని మోసపరిచేదానికి కొంతమంది వస్తారు. రైట్. మోసపోకుండా చూసుకోండి. కానీ ఇప్పటి వరకు మనము సెకండ్ కమింగ్ గురించిన సూచనలు అంటే వేటి గురించి విన్నాం? రెవల్యూషన్ బుక్ లోంచి ఆ, ఎక్కువగా సెకండ్ కమింగ్ గురించి విన్నప్పుడు చెప్పబడేటువంటి సూచనలు, సైన్స్ ఏంటనంటే యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కాటకాలు, వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు. సర్వసాధారణంగా వెన్నెముకలో వణుకు పుట్టించేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. సెకండ్ కమింగ్ గురించి మాట్లాడమంటే ఇవి చెప్తారు. కానీ ప్రభు దృష్టిలో ద ఫస్ట్ సైన్ వాజ్ నాట్ దాట్. ఏంటది? ఎవరినూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని అంటాడు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. అయితే విచిత్రం ఏంటి అని అంటే, ప్రభు చెప్పినటువంటి విచిత్రమైనటువంటి సూచన ఏంటి అని అంటే, ఫస్ట్ ఈజ్ ఇట్ ఈజ్ డిసెప్షన్, అండ్ more importantly, it is deception in the church. Deception not outside. Outside deception is always there. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఈవెన్ ద ఎలెక్ట్ ఆర్ డిసీవ్డ్. సో డిసెప్షన్ ఇన్ ద చర్చ్. అక్కడ ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని చెప్తా ఉన్నాడు. సో ద డిసైపుల్స్ క్యాన్ బి డిసీవ్డ్. రెండో విషయం ఏంటంటే, ఈ డిసెప్షన్కి ఒక టాపిక్ ఉన్నది. టాపిక్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ క్రైస్ట్, ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ హూ ఈజ్ క్రైస్ట్ అనేటువంటి విషయం. ఇట్స్ వెరీ ఏమంటారు, చాలా ఐరానికల్గా అనిపిస్తుంది కదా. ఇట్లా ఎట్లా అవుతుంది? సంఘం మోసపోవడం ఏంటి? సంఘంలో యేసు క్రీస్తుని గురించి మోసం చేయడం ఏంటి? అదే ప్రభు చెప్పింది. ఓకే, దీని గురించి మనం పట్టించుకోకపోతే దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ వి ఫాలోయింగ్ ఇన్ టు దట్ ట్రాప్. సో ద ఫస్ట్ థింగ్ దట్ జీసస్ మెన్షన్డ్ ఈజ్ డిసెప్షన్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇంకా నేను అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటే చాలా కష్టం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డూ యూ నో క్రైస్ట్? డూ యూ నో ద ట్రూ క్రైస్ట్ ఈజ్ ద క్వశ్చన్. ఈరోజు సంఘంలో చాలా చాలా విపరీతమైన ధోరణులు వచ్చాయి. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే, మెయిన్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. ఓకే, సో ఫాల్స్ టీచర్స్ అన్నప్పుడు ఎక్కడి నుండో రారు, వాళ్ళు సంఘంలో నుండే వస్తారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఓకే, చూద్దాం. 1 John 4:1 వీఆర్ ఆల్రెడీ వార్న్డ్. ఇవి రెఫరెన్స్ అన్ని చదవడానికి టైం లేదు, జస్ట్ మీరు నోట్. అచ్చా, ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ ఇట్, అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ నోట్ డౌన్ యూ క్యాన్. 1 John 4:1 సేస్, వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. నేను చదువుతాను.
1 John 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోనండి. దీస్ ఆర్ ఆల్ ఆత్మను గురించి మాట్లాడేటువంటి వాళ్ళే, రైట్? 2 Peter 2:1 కూడా ఈ మాటలు ఉంటాయి. 2 Peter 2:1. మీకు వీలైతే బైబిల్స్ తెరిచి చూడండి, ఎందుకనంటే అదే దట్ ఈస్ ద కీ. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. పీటర్ గివ్స్ ద డెఫినిషన్. ఫాల్స్ టీచర్స్ ఎవరు, ఏం చేస్తారు, ఎక్కడి నుండి వస్తారు, అన్ని ఒక్క సెంటెన్స్లో ఆయన చెప్పేశాడు. ఓకే, ప్రజలలో ఉండిరి, మీలో ఉందురు, మీ వారు తమ్మును కొనిన ప్రభువును విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. ఈ మిగిలిన వచనాలన్నీ కూడా దయచేసి నోట్ చేసుకోండి. ఓకే, నౌ ఇట్ ఈస్ అబౌట్ క్రైస్ట్ అని విన్నాం కదా. మీకు ఆడియో వస్తుందో లేదో చెప్పండి కదా. ఇప్పుడు ఆడియో రావట్లేదండి. నౌ ఇట్స్ ఓకే, ఇప్పుడు వస్తుంది. There is a place in Russia where people have discovered the secret of living in perfect harmony. A place where the children run free, where the earth provides everything you need, and where money is meaningless. Welcome to the Church of the Last Testament. This is Petropavlovka, a small settlement located deep within the taiga forest of Siberia, over 100 miles away from the nearest town. It looks like a elf village at like a putt course. About 20 years ago, a handful of disciples came here to worship in local Vissarion, or the teacher as he is commonly known. Today, Vissarion's Church of the Last Testament has over 5,000 followers from all around the world. About 2,000 live here and in the surrounding areas. I came here in hopes of meeting the man himself, who hasn't granted an interview to the media in at least 3 years. Примените тому глазу, который не послан ныне Богом к вам, дабы спасти вас. 2 decades ago, that man was known as Sergei Antoilovich Torov, a 29-year-old patrol officer who suddenly had a revelation that his was the word of God. Так вот и постигайте великую таинство. Conveniently, this realization happened right around the time the Soviet Union, a self-proclaimed nation of atheists, began to crumble and religion became an acceptable topic of discussion in Russia. He soon began writing the Last Testament, a 12-volume follow-up of sorts to the New Testament, which details the religion's major tenets and provides answers to some of life's most mundane questions, such as, వెల్, అంత చూడడానికి టైం లేదు. సో you see, does that surprise you? How can people follow a man and believe that he is the Christ? ఆయన మాట్లాడిన మాటలే దేవుని వాక్యం అని, ఆయన వ్రాసిన గ్రంథం లాస్ట్ టెస్టమెంట్ అని, an addition to the New Testament అని. How can people believe with such clear instruction in the word of God? Kada? So we need to understand what is falsehood and how it starts and where it leads. Okay, and finally we'll see how we can help someone who is into that trap. Okay, now 1 John 4:1 మనం చూసాము. Isaiah 8:20 చూద్దాం. Is it a New Testament phenomena? కేవలం న్యూ టెస్టిమెంట్లో మాత్రమే ఇలా ఉందా అని అంటే కాదు. ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక సందర్భాలలో ప్రభు వీరిని గురించి మాట్లాడినట్టుగా, అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడినట్టుగా చూస్తాం. Isaiah 8:20, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి,
ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల. ఇప్పుడు ఇది ఏమంటారు, ద స్టాండర్డ్. ఓకే, మెజరింగ్ రాడ్ ఏంటి అని అంటే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును వాళ్ళు ప్రక్కకు దోసేస్తారు, దాని ప్రకారము బోధించరు. సో ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా ప్రభు జెరెమయా 14:14 కూడా ఉంటుంది. వాళ్ళు ప్రవక్తలు వాళ్ళు నేను చెప్పని విషయాలు చెబుతా ఉన్నారు అని చెప్తారు. సో ఈ రోజు కూడా చాలా మంది ప్రవక్తలు అని పిలువబడతా ఉన్నారు. దే కాల్ దెమ్సెల్వ్స్ ప్రాఫెట్స్. వాళ్ళకు వాళ్ళే ప్రవక్తలు అని పిలుచుకుంటా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే అపోస్తలు అని పిలుచుకుంటా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని అంటే ఇది రీసెంట్గా ఒక ఆయన అయితే ఏంజల్ అని పెట్టుకుంటా ఉన్నాడు. సో సంఘాన్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏమంటారు డిసెప్షన్. సో హౌ డస్ దిస్ హ్యాపెన్? పాత్వే టు డిసెప్షన్. కొన్ని వచనాలు చూపిస్తాను, అవన్నీ చదవడానికి టైం లేదు కాబట్టి వాటి సారాంశం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్సోడస్ 32లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మోసెస్ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. సైనాయి కొండ పైన మోషే ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. 40 days అయింది. క్రింద వాళ్ళు బంగారు దూడను చేసుకొని పూజిస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి విషయం. ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి మాటలు కొంచెం గమనిస్తే వాళ్ళు ఏమంటారనంటే మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలి. మంచి డిజైర్ కదా, చాలా మంచి డిజైర్. మాకు దేవుడు కావాలి, మమ్మల్ని ముందుండి నడిపించే దేవుడు కావాలి. ఒకసారి చూద్దాం ఆ మాటలు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చూసి మిగిలిన వచనాలు ఐ లీవ్ ఇట్ టు యూ. 32. మోసే కొండ దిగుట తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. నంబర్ 1, వి వాంట్ గాడ్. ఓకే, కిందికి వస్తే చూడండి. ప్రజలందరూ తమ చెవుల్లో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. లుక్ అట్ దిస్. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు ఈ వాక్యం చదివినప్పుడు, నీ దేవుడు ఇదే, ఐగుప్తులో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు. వాళ్ళు అంత గొప్ప ఆశ్చర్యకార్యం చూసి చివరికి వాళ్ళు చేస్తున్న డిక్లరేషన్ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ద గాడ్ హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నంబర్ 1, ఫస్ట్ మంచి డిజైర్, ఐ నీడ్ గాడ్ ఇన్ మై లైఫ్. చాలా సిన్సియర్ డిజైర్. కానీ ఇంకోవైపు హూ ఈజ్ దట్ గాడ్ అనే విషయం తెలుసుకోవడానికి జనాలు బంగారు దూడను వాళ్ళ చేతులతో వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఎంత ఆశ్చర్యం కదా. సో ఎక్సోడస్ 32:1లో పాత్వే టు డిసెప్షన్ అనేది ఎవరి మధ్యలో జరుగుతుంది అని అంటే, నంబర్ 1, పీపుల్ హూ వాంట్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, దిస్ డజంట్ హ్యాపెన్ అమాంగ్ ద ఎథీస్. ఓకే, రెండవది డ్యూట్రానమీ 13:1-18లో దాని అంతటి సారాంశం ఏంటి అని అంటే, అక్కడ ప్రజలు దే సే మిరాకిల్స్ దట్ ఆర్ రియల్. అంటే వాళ్ళు డిసీవ్ అవ్వడానికి వాళ్ళ కళ్ళ ముందు నిజంగా జరుగుతూ ఉన్నటువంటి మిరాకిల్స్. ఆలోచించండి, మిరాకిల్స్ జరుగుతాయా? అబద్ధ ప్రవక్తల చేత జరుగుతాయి. అది డ్యూట్రానమీ 13లో మనకు కనబడుతూ ఉంటుంది. మోషే ఎలాంటి కార్యాలు చేస్తాడో మనకు తెలుసు కదా. ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి కార్యాలే చేస్తారు. సో ఇఫ్ యువర్ ఫెయిత్ ఆర్ ఇఫ్ ఎ క్రిస్టియన్స్ ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ఫిజికల్, వాట్ ఈస్ సీన్, ఆర్ వాట్ కెన్ బి జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్, ఆర్ వాట్ ఈస్ ఎ మిరాకిల్, then there is every possibility of this deception. మూడవది జెరెమయా 5:30-31లో we see people choose preachers
ఫాలోయింగ్ దేర్ లైకింగ్ అంట. ఈ అబద్ధ ప్రవక్తల్ని ప్రజలు ఎందుకు వెంబడిస్తారు? అబద్ధ బోధల్ని ఎందుకు వెంబడిస్తారు? ఫాల్స్‌హుడ్‌ని, ఫాల్స్ టీచర్స్‌ని ఎందుకు వెంబడిస్తారు అని అంటే వాళ్ళకి నచ్చినవి చెప్తారు. ఓకే. వాళ్ళకు నచ్చినవి చెప్తారు. ఈరోజు చాలామంది యంగ్ పీపుల్ 90% ఆఫ్ ద యంగ్ పీపుల్ ఎక్కడికి వెళ్తున్నావు చర్చ్‌కి అని అంటే నాకు నచ్చిన కాడికి వెళ్తున్నా అంట. అక్కడ నచ్చింది నాకు అంతే. ఏం నచ్చింది? దే హావ్ నో ఆన్సర్. ఆ బోధ నచ్చింది. ఎందుకు నచ్చింది? ఇట్స్ ఎ డిఫరెంట్ క్వెషన్. ఆ స్టోరీలు నచ్చుతాయి. లేకపోతే చెప్పే విధానం నచ్చుతుంది. ఆ యాంబియన్స్ నచ్చుతుంది. కల్చర్ నచ్చుతుంది. సో, పీపుల్ చూజ్ వాట్ దే లైక్. దట్ ఈస్ అ వెరీ డేంజరస్ ట్రెండ్. ఓకే. జెరెమయా 14:14లో చెప్పినట్టు హార్ట్ ఈస్ డిసెప్టివ్. కాబట్టి యు నో వి ఆర్ ఓపెన్ ఫర్ డిసెప్షన్. ఓకే. ఇంకా బైబిల్ డిక్లేర్ చేస్తా ఉన్నటువంటి విషయాలు మాథ్యూ 7:15లో, 2 పీటర్ 2:1-3లో, 2 తిమోతి 4:3-4లో, జాన్ 4:1లో ఇంతసేపు చూసాం. 2 కొరింథియన్స్ 11:13-15లో, గలేషియన్స్ 1:6-9లో. సమ్మరీ ఈజ్ దిస్. ఓకే. దే ఆర్ wolves in sheep's clothing. మాథ్యూ 7:15. ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తారు వాళ్ళు? దే ఆర్ wolves in sheep's clothing. They are disguised lawless scoffers. ఓకే. అండ్ ప్రజలేమో దే చూజ్ ప్రీచర్స్ అకార్డింగ్ టు వాట్ దే వాంట్ టు హియర్. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. అండ్ డిసెప్టివ్ స్పిరిట్స్ ఉన్నాయని అంటాడు జాన్ కదా. దే ఆర్ డ్రెస్డ్ యాజ్ సెయింట్స్. అండ్ గలేషియన్స్ 1:6-9లో దే ప్రీచ్ డిఫరెంట్ క్రైస్ట్. ఇది పౌలు కాలంలోనే జరిగింది. దే వర్ ప్రీచింగ్ డిఫరెంట్ క్రైస్ట్. ఇప్పుడు మనకి డిఫరెంట్ క్రైస్ట్ని ప్రీచ్ చేస్తా ఉన్నారా లేదా అని పరీక్షించాలంటే మనకు కావాల్సింది ఏంటి? చెప్తారు కదా, బ్యాంకర్స్కి వాళ్లకు ఫేక్ కరెన్సీని గుర్తుపట్టాలి అని అంటే ఫేక్ కరెన్సీ ఏం చెప్తుంది అని చూడరు. అది కాదు. ద టెస్ట్ ఈజ్ అండర్స్టాండింగ్ ద ఒరిజినల్ కరెన్సీ. ఒరిజినల్ ఎలా ఉంటుందో దాన్ని స్టడీ చేస్తారంట. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు చాలామంది దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం ఎలా అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా శ్రమ పడట్లేదు. అంత కుక్డ్ ఫుడ్ కోసం రెడీ అయిపోతా ఉన్నాం. ఎంత ఈజీగా చెప్తే అంత మంచిది. చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అన్న ఇదేంటి అదేంటి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళతోని కొన్ని వచనాలు తీసి చదివించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు అనేది ఏంటంటే, అన్న సింపుల్గా చెప్పండి, మాకు ఒక ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పండి, ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, వీ డోంట్ వాంట్ టు. అంటే ఎంత ఓపెన్గా ఉన్నారు అనేది, డిసెప్షన్కి ఎంత ఓపెన్గా ఉన్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంటుంది. ఓకే. సో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనము డిలిజెంట్గా ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్య బోధకులుగా ఉండాలి అని ఉంటుంది. ఓకే. వాక్య బోధకులు. ఈరోజు వాక్య బోధకులు కరువైపోతా ఉన్నారు. ఓకే. డిసెప్షన్ ఇన్ ద చర్చ్. ఏమేం జరుగుతూ ఉంది? రాంగ్ టీచింగ్స్ అర్థం చేసుకోవాలి అని అంటే మనకు రైట్ టీచింగ్ అర్థం కావాలి. సో ఇక్కడ టీచింగ్ అనే మాట చాలా ఇంపార్టెంట్. సో టీచింగ్స్ని అర్థం చేసుకోవాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, న్యూ టెస్టిమెంట్లో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా రాయబడింది ఈ రాంగ్ టీచింగ్స్ని ఎదుర్కోవడానికే, డాక్ట్రిన్ని సరిగా సెట్ చేయడం కోసం. డాక్ట్రిన్ గురించి తప్పుడు అవగాహనలు ఉన్నప్పుడు పౌలు ఈ ఉత్తరాలు రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ననే ప్రీచ్ చేస్తా ఉన్నా కొలోసియన్స్ గురించి, ద లెటర్ టు ద కొలోసియన్స్. యూనో పాల్ అక్కడికి వెళ్ళలేదు, కానీ అక్కడ భయంకరమైనటువంటి ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ క్రైస్ట్ అనేటువంటి ప్రశ్న. రోమన్స్కి వస్తే వాట్ ఈజ్ సాల్వేషన్ అనేటువంటి ప్రశ్న. ఓకే. కొరింథియన్స్లోకి వస్తే వాట్ ఈస్ ద చర్చ్ అనేటువంటి ప్రశ్న. ఓకే. గలేషియన్స్లోకి వస్తే మళ్ళీ హూ ఈజ్ క్రైస్ట్, వాట్ ఈజ్ సాల్వేషన్. ఇవే ప్రశ్నలు తిరిగి మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే పాల్ కానీ, పీటర్ కానీ, జేమ్స్ కానీ, జూడ్ కానీ అందరూ దే ఆల్ టాక్ అబౌట్ దీస్ ఫాల్స్ టీచర్స్.
ఓకే. రాంగ్ టీచింగ్స్. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది? హెరసీస్ దగ్గరికి వెళ్తుంది. హెరసీస్ అని అంటే దే ఫార్మ్యులేట్ రాంగ్ డాక్ట్రిన్స్ అండ్ రాంగ్ ప్రాక్టీసెస్, హెరిటికల్ అంటాం కదా. సో అక్కడికి దారి తీస్తుంది. ఫైనల్లీ ఇట్ బికమ్స్ ఎ కల్ట్. వాటినే కల్ట్స్ అంటాం. సో కొన్ని రకాల కల్ట్స్, వాటి ఆరిజిన్స్ ఎలా జరిగాయి అనేటువంటి విషయాలు చూద్దాం. దానికన్నా ముందు అసలు ఫాల్స్ టీచింగ్స్ అంటే వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ నీడ్ టు బి వెరీ క్లియర్ అబౌట్. మనం చదవాల్సినటువంటివి, మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటివి ఏమేమి టాపిక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఓకే. ఇన్సేపు చూసాం కదా, ధర్మశాస్త్రమును సరిగా బోధించాలి. ధర్మశాస్త్రమును అర్థం చేసుకోవాలి, మనం సరిగా అర్థం చేసుకోవాలి. స్క్రిప్చర్స్ వాట్ ఈజ్ హోలీ స్క్రిప్చర్స్? అసలు బైబిల్ అంటే ఏంటి? బైబిల్ ఎందుకు దేవుని వాక్యం అని నమ్ముతా ఉన్నాం? ఎవాంజలికల్స్, ఈఎంఎఫ్ఐ కదా మీరంతా, ఎవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్. వాట్ ఈజ్ evangelical? Can anyone tell me what is evangelical? ఓకే, నాకు టైం లేదు కాబట్టి ముందుకెళ్ళిపోతున్నా. ఎవాంజలికల్ అనే మాటకు అర్థం ఏంటంటే బైబిల్ బిలీవింగ్. ఎవాంజలిస్టిక్ అని అంటే సువార్త ప్రకటించేటువంటి. బట్ ఎవాంజలికల్ ఈజ్ బైబిల్ బిలీవింగ్, సువార్తను నమ్మేటువంటి, బైబిల్ని నమ్మేటువంటి. ఏమని నమ్ముతాం బైబిల్ని? 66 books of the Bible are inspired by the Holy Spirit. They are inerrant, they are infallible, and the scriptures is the final authority over our faith and conduct. ఇది బైబిల్ని నమ్మేటువంటి ఎవాంజలికల్స్ యొక్క స్టేట్మెంట్ అబౌట్ ద స్క్రిప్చర్స్. Okay. So evangelicals believe that Bible is the final authority over our life and conduct and faith. Why? Because it is God's word revealed by the Holy Spirit, inspired by the Holy Spirit, and it is inerrant. There are no errors. Infallible. It doesn't fail. Okay. It will come true. Whatever is written in the scriptures will come true. అనేది ఎవాంజలికల్స్ యొక్క ప్రాథమికమైన నమ్మకం. కాబట్టి ఈ స్క్రిప్చర్స్ గురించి ఎక్కడ డిసెప్షన్ జరుగుతుందన్నా అని మీరు అనొచ్చు. డిసెప్షన్ ఏంటో తెలుసా? యాక్చువల్గా ఈఎంఎఫ్ఐ హ్యాస్ కమ్ ఫ్రమ్ యూఈఎస్ఐ. యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయక ముందు వాళ్ళు అంతకుముందు స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ అని ఎస్సీఎం అని ఒక మూవ్మెంట్ ఉండేది. ఆ మూవ్మెంట్లో నుండి బయటకు వచ్చి యూఈఎస్ఐ అనే సంస్థను స్థాపించారు ఈనాక్ గారు. ఎందుకు స్థాపించారు? ఎందుకు అని అంటే ఎస్సీఎం వాళ్ళు, స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ వాళ్ళు, దే స్టార్టెడ్ బిలీవింగ్ దట్ బైబిల్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లుక్ అట్ దిస్, బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది వాళ్ళు ఎలా మార్చారు అని అంటే, బైబిల్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ డస్ దట్ మీన్? దట్ మీన్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ గాడ్స్ వర్డ్. సో అప్పుడు ఈ పెద్దలు బయటికి వచ్చి దే ఫౌండెడ్ యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సీ ద డిఫరెన్స్. బైబిల్ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇలాంటి చాలా సటిల్ డిసెప్షన్స్ని మనము ఎదుర్కోవడం, గుర్తుపట్టడం చాలా చాలా అవసరం. ఈరోజు భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈవెన్ ప్రీచర్స్కి దే ఆర్ గివింగ్ ఎ పెడెస్టల్ ఆన్ పార్ విత్ ద స్క్రిప్చర్స్. చాలా మంది పాస్టర్స్ విలేజెస్లో నేనేది చెప్తానో అదే ఫైనల్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ నాకు అథారిటీ ఇచ్చింది కాబట్టి నేను చెప్పిందే ఫైనల్ అని. అరే, బైబిల్ ఇలా చెప్పట్లేదు కదా సార్, మీరు చెప్పిన దానిలా చెప్పట్లేదు కదా అంటే, నో ఐ హ్యావ్ అథారిటీ అని మాట్లాడుతూ ఉన్న పాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఓకే, సో బిబ్లియాలజీ. సెకండ్ ఈజ్ థియాలజీ. థియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పర్సనాలిటీ ఏంటి, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, దేవుని యొక్క వ్యక్తిత్వం, గాడ్స్ ఇమేజ్ అంటే ఏంటి, హూ ఈజ్ గాడ్ అనేటువంటిది. ఎలా ఇక్కడ డిసెప్షన్ ఎలా జరుగుతుంది? నిన్న ఒక హనంకొండలో బ్యాప్టిస్ట్ యూత్ లీడర్స్ మీటింగ్లో మాట్లాడడానికి వెళ్ళాను నేను. అక్కడ
లీడర్స్ మీటింగ్ అని పెట్టారు. అక్కడికి ఒక ప్రీచర్ వచ్చాడు. ఐ డోంట్ టెల్ ద నేమ్, బట్ యునో వాట్ హీ వాజ్ సేయింగ్. ఆయన అంటా ఉన్నాడు, బైబిల్లో దేవుడు మానవునికి తన పోలికనిచ్చాడు, తన పోలికలో వారిని పురుషుడిగాను స్త్రీగాను సృష్టించాడు. అంటే అర్థం ఏంటి అంటే దేవునిలో స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది. లుక్ అట్ దిస్, హౌ సటిల్ ఈస్ ద డిఫరెన్స్. వాక్యం ఉంది ఏమని, పురుషునిగాను స్త్రీగాను చేశాడని. దట్ డజంట్ మీన్ గాడ్ హ్యాస్ జెండర్, రైట్? సో ఇప్పుడు ఫెమినిస్టులు దాన్ని వక్రీకరించారు. ఫెమినిస్టులు ఏం చేశారు, దేవుడు ఎందుకు బైబిల్ అంతా కూడా మేల్ షావనిజము అంత మాస్కులైన్ జెండర్లోనే రాశారు, వై నాట్ ఫెమినిస్టిక్ ఫెమినైన్ జెండర్ అని దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ అ ఫెమినిస్టిక్ బైబిల్. Look at that, where they have taken this whole idea. In fact, Bible says God is the spirit. Spirit ki gender ఏంటండి? Gender is physical property కదా. సో థియాలజీని అర్థం చేసుకోకపోతే, అంటే దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకపోతే ఆ స్క్రిప్చర్ని మనం సరిగా అర్థం చేసుకోలేము. అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి మిస్టేక్స్ జరుగుతాయి. చూపిస్తా నేను చివరికి అది ఎక్కడికి దారి తీసిందో. దేర్ ఈస్ అ కల్ట్ కాల్డ్ గాడ్ ద మదర్ కల్ట్. ఐ విల్ షో యూ లేటర్. అండ్ థియాలజీలో దేవుడు అనేటువంటి టాపిక్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని అర్థం చేసుకునేటువంటి విధానంలో చాలాసార్లు జరిగేటువంటి విషయం ఏంటంటే, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్, మన 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 బ్యాక్గ్రౌండ్ అనేది, మన బ్యాగేజెస్ అన్ని దాంట్లో తీసుకొస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ రామ్నగర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆమె ఒక పుస్తకం రాసింది, దేవుని యొక్క సహస్రనామములు అని. సహస్రనామములు ఎక్కడ విన్నారు ఈ మాట? అంటే ఆ ఐడియాలజీ ఎక్కడి నుండి వచ్చింది? Now, this is how they are adulterating the scriptures. ఓకే, సహస్రనామములు అని, దేవుడు కరుణ గలవాడు అంటే అదొక నామం అంట. దేవుడు కరుణ గలవాడు, దట్ ఈస్ హిజ్ అట్రిబ్యూట్, రైట్? సో ఎక్కడి నుండో పదాలు వెతికి వాటికి ఏదో ఒక అంటగట్టి సహస్రనామములు యాక్చువల్లీ ఏమంటారు, హిందూ కాన్సెప్ట్లో నుండి వచ్చినటువంటి ఐడియాస్ ఇవన్నీ. అంటే థియాలజీని అర్థం చేసుకోవడంలో ఒకవైపు ఏమంటారు, స్క్రిప్చర్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి థియాలజీని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఒకవైపు అయితే, మన బ్యాక్గ్రౌండ్ని, ఆ బ్యాగేజెస్ని తీసుకొని వచ్చి బైబిల్ టెక్స్ట్కి యాడ్ చేసి somehow they want to colorize the whole theology into their own framework, right? So theology is another very important area that you need to study if you really want to be really not want to be deceived. Okay, Trinity, another is Trinity. Trinity అంటే ఏంటి? త్రిత్వమయున దేవుడు, త్రియేకత్వం అంటే ఏంటి? రకరకాల బోధలు, భయంకరమైనటువంటి బోధలు. ఇది మొదటి నుండి ఉన్నటువంటి విషయమే. ద చర్చ్ హెస్ బీన్ స్ట్రగ్లింగ్ విత్ దీస్ రాంగ్ టీచింగ్స్ అబౌట్ ట్రినిటీ ఫ్రమ్ ద బిగినింగ్. ట్రినిటీ అనే డాక్ట్రిన్ని వాళ్ళు చాలా క్లారిఫై చేయడానికే నైసియన్ క్రీడ్ని రాయాల్సి వచ్చింది. నైసియా అనేటువంటి స్థలంలో 300 మందికి పైగా బిషప్స్ అందరూ ప్రపంచం మొత్తం నుండి వచ్చి కూర్చొని దే హ్యాడ్ టు స్పెల్ అవుట్ క్రిస్టాలజీ గురించి, ట్రినిటీ గురించి స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అని అంటే, అగైన్ మిస్అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. ఒక ఆయన అంటాడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, కాబట్టి తండ్రి కుమారుడుగా మారతాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడిగా మారతాడు. ఇంకొక ఆయన అంటాడు తండ్రి కన్నా కుమారుడు సబార్డినేట్, కుమారుడి కన్నా పరిశుద్ధాత్ముడు సబార్డినేట్. భయంకరమైనటువంటి బోధలు ఇవన్నీ. ఓకే, so we need to study all of those. The fourth is Christology. Christology is the study of Christ. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి. ఆ గలేషియన్స్, కొలోషియన్స్, ఈవెన్ థెస్లోనియన్స్లో కూడా క్రిస్టాలజీ చాలా క్లియర్గా పాల్ మెన్షన్ చేస్తూ ఉంటాడు. హూ ఈజ్ క్రైస్ట్? కొరింథియన్స్లో కూడా ఉంటుంది.
హూ ఈజ్ క్రైస్ట్? హీ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్స్ పర్సనాలిటీ అని చెప్తాడు. ఎందుకు అని అంటే అప్పటికి ఆ టీచింగ్స్ వచ్చాయి. ఒక ఆయనేమో యేసుక్రీస్తు అని అంటే కేవలం మానవుడు అని చెప్పినటువంటి ఆయన ఒక ఆయన. ఇంకొక ఆయనేమో యేసుక్రీస్తు అని అంటే దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి వాడు, ఈజ్ అ స్పెషల్ బీయింగ్ అని చెప్పినటువంటి ఆయన. ఇంకొక ఆయనేమో దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సిలువపైకి తీసుకెళ్లాడో అప్పుడు దేవుడు ఆయనను వదిలేశాడని యేసు ప్రభు చెప్పాడు కదా. కాబట్టి దేర్ ఎండ్స్ హిజ్ హ్యుమానిటీ అండ్ ఆఫ్టర్ రిజరక్షన్ స్టార్ట్స్ హిజ్ డివినిటీ అని మొదలుపెట్టాడు. సో ఇలాంటి భయంకరమైనటువంటి బోధలు మొదటి నుండి వస్తూనే ఉన్నాయి. ఫిఫ్త్ ఈజ్ న్యూమెటాలజీ. న్యూమెటాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు సంఘంలో పెద్ద గలిబిలి, ఇట్ ఈస్ అబౌట్ ద హోలీ స్పిరిట్, రైట్? ఎన్ని రకాలైనటువంటి రాంగ్ టీచింగ్స్ పరిశుద్ధాత్మని గురించి ఉన్నాయో. దెన్ సాల్వేషన్, సాల్వేషన్ని గురించి, రక్షణను గురించి. ఓకే, మానవులు ఎలా రక్షింపబడతారు? గలేషియన్స్లో మళ్ళీ పౌలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇట్ ఈస్ బై గ్రేస్ దట్ యు ఆర్ సేవ్డ్. రోమన్స్లో కూడా ఆ మాట చాలా క్లియర్గా రాస్తాడు. ఇట్ ఈస్ బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ టీచింగ్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. ఏంటి అని అంటే ఓల్డ్ టెస్టమెంట్ లా అంతా మనం పాటించాలి. ఓకే, యూ హ్యావ్ టు బికమ్ ఎ జూ అని చెప్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వరంగల్లో ఉన్నారు. ఓకే, ఆ గ్రూప్ని ఏమంటారు అని అంటే ఇజ్రాయెల్, ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్. వాళ్ళు యంగ్ పీపుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకు సున్నతి చేస్తూ ఉన్నారు. ఓకే, మిమ్మల్ని ఇజ్రాయెల్ యూత్ వాళ్ళ పేరు. ఓకే, సో ఎందుకు అని అంటే మనం ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి మనం ధర్మశాస్త్రం పాటించాలి అంటే నువ్వు యూదుడిగా మారాలి అని చెప్తా ఉన్నటువంటి సాల్వేషన్. ఈరోజు రక్షింపబడాలి అని అంటే నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని ఆ రోజు గలతీయులకి ఏ విధంగా చెప్పారో ఆ లీగలిస్టిక్ మైండ్ సెట్ ఇప్పుడు ఇక్కడ మన సంఘాల్లో కూడా కనబడతాం. ఓకే, సో చెప్పకనే చెప్తా ఉన్నారు ఇలాంటి తప్పుడు బోధలు. ఆంథ్రోపాలజీ, ద స్టడీ ఆఫ్ మ్యాన్, మనకు అందరికీ తెలుసు. మళ్ళీ ఎక్లీజియాలజీ అంటే స్టడీ ఆఫ్ ద చర్చ్, సంఘము అంటే ఏంటి. ఎస్కటాలజీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్కటాలజీ, ద స్టడీ ఆఫ్ ద లాస్ట్ థింగ్స్. ఎన్ని రకాల తప్పుడు బోధలు ఉన్నాయో, రైట్? అలా చెప్పి ఒక జిమ్ జోన్స్ అనేటువంటి ఆయన ఎండ్ టైమ్ హెస్ కమ్ అన్నప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కిల్డ్ దెమ్సెల్వ్స్. ఓకే, అండ్ legalism is following the law. Okay, and దీన్ని ఏమంటారు? ఇండైజేషన్ కాదు, ఏంటిది అది? ఇండిజినైజేషన్ ఈజ్ ఏమంటారు? ఒక కల్చర్లో సువార్తను ప్రకటించడం కోసం మనం ఆ కల్చర్ లోపలికి వెళ్ళాలి అని ఆలోచన. అంటే ఆ కల్చర్కి రెలవెంట్గా మనం సువార్త ప్రకటించాలి అనేటువంటి మంచి ఆలోచనను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అని అంటే టోటల్ బైబిల్ టీచింగ్ని ఆ కల్చర్కి అడాప్ట్ చేసుకోవడం కోసం దాన్ని మార్చేస్తాం. ఓకే, సాధు సుందర్ సింగ్ సెడ్ ఇన్ ఇండియా క్రైస్ట్ మస్ట్ బి ప్రీచ్డ్ ఇన్ ఇండియన్ కప్ అన్నాడు. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మనోళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఇంకా అసలు ఏది వాక్యానుసారం ఏది వాక్యానికి విరుద్ధం అనేటువంటి విషయం ఆలోచించకుండా భయంకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్తే దేర్ ఇస్ ఎ టెంపుల్, ఇట్ లుక్స్ లైక్ ఎ హిందూ టెంపుల్. దగ్గరికి వెళ్ళి చూస్తే దాన్ని సాగర మాత దేవాలయం అంటారు. బయట నుండి టోటల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. మీరు చాలా చోట్ల ఇలాంటివి చూసుంటారు. ఓకే, నేను ఆశ్చర్యపోయినాను అక్కడికి వెళ్ళి చూస్తే. ఆ పైన విగ్రహాలన్నీ వేరు హిందూ టెంపుల్స్ పైన ఎలాంటి విగ్రహాలు ఉంటాయో అట్లాగే అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అందరూ దేవదూతలు. ఓకే, అండ్ చెట్టుకి ఏమంటారు, దాని ముందు ఉన్నటువంటి చెట్టుకి వాళ్ళు అన్ని కడతా ఉన్నారు. ఏంటి? మొక్కులు కడతా ఉన్నారు. వాళ్ళ వెంట్రుకలు తీసుకొచ్చి కడతా ఉన్నారు. వాళ్ళ
కొబ్బరికాయలు తీసుకొచ్చి కడతా ఉన్నారు వాళ్ళ. అంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఆ, ఆ, ఏమంటారు, హిందూ టెంపుల్స్లో ఏం చేస్తా ఉన్నారో అదే ఇక్కడ జరుగుతా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇండిజినైజేషన్ పేరు మీద భయంకరమైనటువంటి తప్పుడు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఇవన్నీ స్టడీ చేయకపోతే దెర్ ఈస్ అ సటిల్ ఎఫర్ట్ ఆఫ్ సేటన్ టు డిసీవ్ ద చర్చ్. ఓకే, త్వరగా ముందుకెళ్దాం. ఇది వాట్ ఈస్ ఎ కల్ట్ అనేటువంటి డెఫినేషన్. కల్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ కెరిస్మాటిక్ లీడర్ అండ్ ఆఫెన్ ఫాలో రొటీనైజేషన్ ఆఫ్ కెరిస్మా. ఓకే, అది మ్యాక్స్ వెబర్ ఇచ్చినటువంటి డెఫినేషన్. సోషియలాజికల్ క్లాసిఫికేషన్, ప్రైవేట్ నేచర్ ఆఫ్ పర్సనల్ బిలీఫ్స్, బెకర్ ఇచ్చినటువంటి డెఫినేషన్. లెట్స్ గో. ఎందుకు కల్ట్స్ ఏర్పడతాయి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వై పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఫాల్స్ టీచింగ్స్. మీరు మీ బైబిల్ స్టడీస్లో మీ మీ గ్రూప్ యాక్టివిటీస్లో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే some of our people may turn towards cults. ఓకే, సైకలాజికల్ స్టడీ చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటంటే పీపుల్ టర్న్ టు క్యాటక్లిస్మిక్ వరల్డ్ వ్యూ బికాస్ ఆఫ్టర్ దే రిపీటెడ్లీ ఫెయిల్ టు ఫైండ్ మీనింగ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మూవ్మెంట్. లిజన్, repeatedly failed to find meaning in mainstream movement. This is the problem. మనం వాళ్ళని బ్లేమ్ చేస్తాం, కానీ ప్రాబ్లం ఏంటి అంటే మనం వారిని సరైన వాక్యంలో ఎదిగింపజేయకపోవడం. మెయిన్ స్ట్రీమ్ మూవ్మెంట్ యొక్క ఫెయిల్యూర్ని బట్టి కల్ట్స్ విపరీతంగా పెరిగిపోతా ఉన్నట్టుగా చూస్తాం. నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతా, ఒక ఊర్లో దొంగలు పడ్డారు అని అంటే అది దొంగల గొప్పతనమా లేకపోతే పోలీసు వాళ్ళ ఫెయిల్యూరా? ఆలోచించుకోవాలి. ఓకే, నౌ ప్లీజ్ టేక్ యువర్ బైబిల్ స్టడీస్ సీరియస్లీ, యువర్ ఫెలోషిప్ సీరియస్లీ, వాట్ ఈస్ బీయింగ్ టాట్ సీరియస్లీ. సో అక్కడ ఫెయిల్యూర్ జరిగితే వీఆర్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ రాంగ్ టీచింగ్స్. ఓకే, నా కొన్ని కల్ట్స్ ఇవి క్రిస్టియన్ అండ్ ఆల్సో నాన్ క్రిస్టియన్ కల్ట్స్ అన్ని క్లాసిఫై చేశాను. ఫర్టిలిటీ కల్ట్స్, ఇది తెలుసు కదా, గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి. ఆ తర్వాత డెత్ కల్ట్స్, డూమ్స్ డే కల్ట్స్. డూమ్స్ డే కల్ట్స్ అని అంటే ద ఎండ్ హ్యాస్ కమ్, వీఆర్ గోయింగ్ టు డై అని వాళ్ళు మొత్తము ఏమంటారు, మెయిన్ స్ట్రీమ్ లైఫ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి they want to end their lives. Prosperity cults, blood cults, look at that picture, blood cults, అంటే they believe in pouring of blood on them. Okay, new age cults, mystical cults, racist cults. Can you believe this? Racist cults, like what Adolf Hitler has done. And there are other racistic groups that are working. Now India is going in that way. Okay, then fertility cults, death cults లో UFO cults, jihadis, Seventh-day Adventists అని ఎందుకు అంటున్నాం? ఎందుకు అని అంటే they don't agree with blood transfusion. If somebody is dying and if you have to give blood, they won't agree, right? సో అలాగే డూమ్స్డే కల్ట్స్ ఏంటి? డేవిడియన్స్, జిమ్ జోన్స్, జెహోవా విట్నెసెస్, JWs అంటే జెహోవా విట్నెసెస్. ప్రాస్పెరిటీ కల్ట్స్, హ్యూమన్ సాక్రిఫైసెస్ ఇవ్వడం, ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు, సోయింగ్ అండ్ రీపింగ్, హైపర్ గ్రేస్, ప్రాస్పెరిటీ, హైపర్ గ్రేస్, సోయింగ్ అండ్ రీపింగ్, ఈ మాటలు పదే వింటా ఉన్నాం ఈ మధ్య. మీరు విత్తండి, దేవుడు మీకు ఇస్తాడు, మీరు ఏది విత్తుతారో అదే పొందుతారు. ఆ వాక్యాన్ని ఎంత అబ్యూజ్ చేస్తా ఉన్నారో వీళ్ళు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, క్రిస్టియన్ యోగా, దీస్ ఆర్ న్యూ ఏజ్ కల్ట్స్. ఓకే, న్యూ ఏజ్ అని అంటే ఎ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ద రిలీజన్స్. ఓకే, అండ్ mystical cults. Christian mysticism is another new understanding, new interpretation of scriptures. Okay, there is something that we cannot understand, so there is mysticism attached to it. So mysticism lo there is no standard of faith.
ఓకే. నౌ ఇలాంటి బోధలు భయంకరమైనవి వస్తూ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్లో సాల్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత సటిల్గా వస్తుందో చూడండి. ఆర్టీఎఫ్ ఫామ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దిస్. యూనో అప్పుడు ఏం జరిగిందని అంటే 2015లో క్రిస్టియన్ ఛానల్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ ఏంటి అని అంటే, యాక్టర్ రాజా అండ్ సువార్త రాజు అనేటోళ్ళు ఇద్దరు వాళ్ళు స్టార్టెడ్ ఎ బిజినెస్ ఏంటి అని అంటే, వాళ్ళు జెరూసలేం నుండి కొన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చారు. ఆర్టికల్స్ అని అంటే కొన్ని మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ జెరూసలేం మడ్, జెరూసలేం మట్టి, ఆలివ్ ఆయిల్, మళ్ళీ ఆలివ్ స్టంప్తో చేసిన క్రాస్, అట్లాగే మేరీస్ వెల్ అని ఉంటుంది, వేర్ దే సే మేరీ మెట్ విత్ గ్యాబ్రియల్. సో మేరీస్ వెల్లోని వాటర్, ఇవన్నీ ఒక ప్యాక్ చేసి జెరూసలేం ప్యాక్ అని అమ్మడం మొదలుపెట్టారు. అవి అమ్మడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందనంటే, ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా పాపులర్ అవుతూ వచ్చింది. చాలా మంది కొనుక్కుంటా ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్లో ఎంత భయంకరం అని అంటే, వాళ్ళు చెప్తారు, మీ ఊర్లో ఎవరైనా చనిపోతే సమాధిలో పెట్టక ముందు ఆ సమాధిలో ఈ జెరూసలేం నుండి తెచ్చిన మట్టి కొంచెం వేయండి, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. యునో వాట్, మండింది మాకు. ఇదేంటి అని ఆలోచిస్తామండి. ఇంకా ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే మేరీస్ వెల్ నుండి తెచ్చిన వాటర్ వాళ్ళకి తాగిపిస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇది ఇంత భయంకరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్. ఏమంటారు, ఇల్లు కట్టేటప్పుడు ఆ మూలకి ఆలివ్ క్రాస్ అండ్ ఆల్సో జెరూసలేం మట్టి ఇవన్నీ వేస్తే మీకు ప్రాస్పెరిటీ వస్తుంది. ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట. దాట్ వాజ్ దేర్ ఆన్ క్రిస్టియన్ ఛానల్స్. ఆరాధన, రక్షణ, వీటన్నిటిలో వస్తూ ఉంది. అండ్ పీపుల్ వర్ బయింగ్ అండ్ పాస్టర్స్ వర్ బికమింగ్ ఏజెంట్స్ అది సేల్ చేయడానికి. అసలు ఎంత దారుణం ఆలోచించండి. మన మధ్యలో జస్ట్ 5 years బ్యాక్, నాట్ 5, 8 years బ్యాక్, అప్పుడు వి స్టార్టెడ్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ఫేస్బుక్. ఒక 4-5 కలిసి డిస్కస్ చేస్తూ ఉన్నాము, ఇది అవేర్నెస్ తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాము. అప్పుడు ఈ రైట్ థియాలజీ ఫోరం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నాను ఇవి అని అంటే, ఇవన్నీ మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఎంత భయంకరమైనటువంటి ఐడియాస్ చూడండి. నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద కల్ట్స్. ఓకే, అయితే కల్ట్స్ అని అంటే మనకు అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ జస్ట్ క్రిస్టియన్, బట్ దేర్ ఆర్ ఇన్ అదర్ రిలీజియన్స్ ఆల్సో. These groups made headlines due to their belief in a higher power. Welcome to WatchMojo.com, and today we'll be counting down our picks for the top 10 most well-known cults. For this list, we've defined a cult as a movement or group that follows a set of beliefs that others find strange or fail to understand, and that praises their leader as a godlike figure. Some, but not all, have negative connotations. It means that even the mind that you had as a human is aborted. Number 10, Bhagwan Sri Rajneesh's communities. Just because he's the sex guru doesn't mean it's all fun and games. This Indian spiritualist built an international following by criticizing more traditional belief systems and for his open outlook on sexuality. He drove around his Oregon-based commune in Rolls-Royces, but things declined when members committed the United States' first bioterrorism attack by infecting salad bars with salmonella in order to swing a local election their way. Number 9, Order of the Solar Temple. Don't join a religion led by a neo-Nazi. Started as an extension of the Knights Templar, the group was led by Belgian Luc Jouret, who claimed to be the Messiah and sermonized on the approaching end of days that could only be avoided by joining the temple. Eventually, the group allegedly sacrificed a baby, claiming it was the Antichrist, and many members committed suicide in the days that followed. Number 8, the Raelian movement. Raelism is possibly the world's largest UFO religion. Founded in France in the 70s, this group believes that we're descended from aliens, that overt sexuality is awesome, that cloning leads to reincarnation, and that mind transfer is a thing.
They made headlines in 2003 when a member of the group claimed to give birth to the world's first cloned human, but it was eventually revealed as a hoax. Number 7, Heaven's Gate. Take Christianity, add a dash of sci-fi, some UFOs, and what do you get? Heaven's Gate. Leader Marshall Applewhite believed Earth was going to be recycled, and the only way to escape was for their souls to board a spaceship following the Hale-Bopp comet. Despite their stance against suicide, he and 38 followers were found dead, dressed identically, wearing armbands that read Heaven's Gate Away Team. We came from distant space and even what some might call somewhat of another dimension. And we're about to return from whence we came. Number 6, Aum Shinrikyo. Shoko Asahara's group blurred the line between terrorist organization and cult. This Japanese group started innocently as a yoga class. Soon, it was an official religion with 40,000 members that meshed together aspects of other faiths. However, negative publicity increased as this religion for the elite started hoarding weaponry. Things culminated with a high-profile sarin gas attack on the Tokyo subway that killed 13. Number 5, Unification Church. Critically nicknamed Moonies, Sun Myung Moon's Bible-based religion gained notoriety for aggressive enrollment practices and alleged brainwashing. However, the godlike Reverend Moon was once arrested for tax evasion and was briefly banned from Germany due to his supposed negative influence. One of the group's higher profile and less sinister traditions is a mass marriage called the Blessing Ceremony, which purports to wipe participants' slates clean of original sin. Number 4, Hare Krishna. Members of this Hindu-based group lead a simple existence where sex is for procreation, intoxication and gambling are banned, eating meat is a no-no, and chanting is a big deal. During their heyday, bald-headed robed disciples were at every airport, and even Beatle George Harrison was a member during his lifetime. Though they've remained relatively free of scandal, whisperings of problems like child abuse and brainwashing have emerged. Number 3, Branch Davidians. After splitting from the Seventh-day Adventist Church, this movement came to revolve around the self-proclaimed Messiah, David Koresh, and an imminent judgment day. Rumors circulated that Koresh abused underage women and stockpiled weapons at their center in Waco, Texas. The ATF tried searching the grounds in 1993, but was met with a gunfight and a 50-day siege that ended in a fire that killed 76, including Koresh himself. You come point guns in the direction of my wives and my kids, damn it, I'll meet you at the door any time. Number 2, the Manson family. Charles Manson recruited naive hippies during the Summer of Love, and eventually they were living commune style on a California ranch where free love, drugs, Beatles tunes, and ideas about an apocalyptic race war ruled. Manson ordered his followers to kill for him, and in 1971, they were finally convicted for the Tate LaBianca murders. After that, they faded into obscurity, until Squeaky Fromm tried assassinating Gerald Ford in 1975. Ford had his hands out and was waving. He looked like cardboard to me. When Fromm threw the gun, she was quickly wrestled to the ground. Number 1, the People's Temple. Jim Jones People's Temple started as a multicultural communist group out to help the poor. The organization eventually tightened its grip on disciples as it preached the coming nuclear apocalypse. Members followed Reverend Jones to Guyana, but when U.S. authorities came knocking in 1978, members of the People's Temple shot first and asked questions later. The next day, 918 drank the Kool-Aid, only it was laced with cyanide. What all these groups have in common are belief systems that are difficult for outsiders to understand. Which cults do you think we've missed? For more top 10 lists, be sure. Yeah, this is Jim Jonestown అంటారు. And you look at those dead bodies. At one go, they all killed themselves. 912. Wow. You know, that is the power of cults, wrong teachings, celebrity culture. ఒక వ్యక్తిని ఫాలో అవడం అనేది ఎంత డేంజర్ చూడండి. ఓకే, నౌ దిస్ ఈస్ అగైన్ ద సేమ్ థింగ్. సో మేజర్ క్రిస్టియన్ కల్ట్స్ నేను కొన్ని పేర్లు చెప్తాను. జెహోవాస్ విట్నెసెస్, మార్మన్స్, ఫ్యామిలీ ఆఫ్ గాడ్, విలియం బ్రెన్హామ్,
God the Mother, New Israel or Israel Youth, what I said. Do you know what? ఇవన్నీ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాయి. ఈవెన్ ఇన్ హైదరాబాద్, ఈవెన్ ఇన్ ప్లేసెస్ లైక్ వరంగల్, కరీంనగర్ అండ్ ఆంధ్ర, రాయలసీమ, దే ఆర్ స్ప్రెడింగ్. కొంచెం వీళ్ళని గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి త్వరగా ముందుకెళ్తాం. జెహోవాస్ విట్నెసెస్ స్టార్టెడ్ బై వన్ చార్ల్స్ టేడ్ రసల్ ఇన్ 1870. వాళ్ళ మెయిన్ సిస్టమ్ అండ్ దే హ్యావ్ 3 ఇంపార్టెంట్ బుక్స్. ఓకే, 3 వరల్డ్స్ అని ఒక బుక్, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అండ్ దానిపైన ఉంది ఏదన్నా ఎనీ బుక్ విత్ దట్ ఏమంటారు ఆర్గనైజేషన్ పేరు ఉంది అని అంటే దట్ ఈస్ జెహోవా విట్నెసెస్ అని గుర్తు. ఓకే, వెల్ దే ఆర్ నాన్ ట్రినిటేరియన్స్, దే డోంట్ బిలీవ్ ఇన్ ట్రినిటీ, దే బిలీవ్ జీసస్ ఈజ్ క్రియేటెడ్ బీయింగ్, డెత్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెన్స్ విత్ నో కాన్షియస్నెస్ అండ్ దెర్ ఇస్ నో హెల్ అని నమ్ముతారు. అండ్ 1,44,000 that is mentioned in the Holy Script, Revelation, book of Revelation is వాళ్ళే they select, they will go to heaven, వాళ్ళే జెహోవా విట్నెసెస్ అని అంటారు. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ లిటరల్ రూల్ ఇన్ హెవెన్ అని అంటారు. సో దే టేక్ ఇట్ యాజ్ పొలిటికల్ రూల్. అండ్ వీళ్ళు ఆరాధించేది కింగ్డమ్ హాల్స్ అంటారు, వాళ్ళు చర్చ్ అనరు, కింగ్డమ్ హాల్. ఓకే, Jehovah's Witnesses, you know what we'll Witnesses believe that Jesus Christ is a spirit creature, a super angel, the first creation. Jesus of is a Jehovah super God, angel who prior to coming to earth as a man existed in heaven as Michael the archangel. Jesus started out originally as the Logos, or Michael the archangel. Who then came to earth as the virgin-born son of Mary. He was a perfect, sinless man. But he was only a man, devoid of all divinity. Jesus walked the earth as a man, becoming the Christ only when he was baptized. Jehovah's Witnesses hold the cross in contempt, feeling that it is nothing more than a pagan symbol used by apostate Christendom. Instead, they teach that at the completion of his ministry, Jesus died, not on the cross, but on an upright stake. Christ's body was then laid in a tomb, where it was disintegrated by God, totally destroyed forever. Jesus was then recreated by the Father. Before going to heaven, he materialized in different bodies on different occasions to convince his disciples and others that he had really been resurrected. Jesus returned to his Father in heaven, where once again he became Michael the archangel. He will never again be seen on the earth in visible form, but instead rules invisibly from the heavens. When he executes judgment over the world at Armageddon, he will destroy all but the faithful Jehovah's Witnesses. Jesus, alias Michael, will always remain invisible to those on earth and can be seen only by the 144,000 select Jehovah's Witnesses who rule with him from heaven. Okay, finally what they say is Jesus is not God, Jesus is only a created being. Okay, then these are the books, వాళ్ళ పుస్తకాలు ఇవి. వాచ్ టవర్ అని కనబడిందంటే బీ వెరీ కేర్ఫుల్. ఓకే, వీళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి బుక్స్, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అండ్ దట్ ఈస్ హౌ దే సెల్. ఓకే, రీజనింగ్ అని ఒక పుస్తకం ఉంటుంది,
That is where they explain all their doctrine. Okay. చాలా ప్రామిసెస్ చేశారు, ప్రాఫెసీస్ చేశారు. యాక్చువల్లీ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ 1874 అన్నారు, తర్వాత రిజరక్షన్ 1878లో జరుగుతుంది అన్నారు, ఆల్ దీస్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ విల్ బీ ఇన్ 1975 అన్నారు. నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే. Jehovah's Witnesses, they believe that God's one true name is Jehovah. అది కాకుండా ఇంకా వేరే నో అదర్ నేమ్ అని నమ్ముతారు. ఓకే. బట్ బిబ్లికలీ God is identified by many names. Okay. Trinity, they don't believe in Trinity. They believe that Jesus is inferior to the Father, or he is only a created being. Jesus is created being, created by Jehovah, was actually as the Archangel Michael before he physically came onto this earth, and now again he went back to be Michael. Okay. They don't believe in incarnation, resurrection. Jehovah's Witnesses believe that Jesus was resurrected spiritually from the dead, but not physically. So physical resurrection ni vallu namru. Okay. Then second coming, Jehovah's Witnesses believe that the second coming was an invisible spiritual event that occurred in 1914. Already over. అంటే వాళ్ళు చెప్పిన ప్రాఫెసీస్ నెరవేరలేదు కాబట్టి ఫైనలీ దే కేమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. హోలీ స్పిరిట్, దే వోంట్ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్. దే బిలీవ్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ impersonal force of God, not the personality of God. Okay. Now salvation, Jehovah's Witnesses believe that salvation requires faith in Christ, association with God's organization, that is their religion. Okay. వాళ్ళ సంస్థలో చేరకుండా ఎవరు కూడా రక్షింపబడరు. దెన్ టు రిడీమ్డ్ పీపుల్, ఇవన్నీ మీరు తర్వాత చూడండి. ఐ లీవ్ దిస్ ఇన్ ద హెల్. దెర్ ఈస్ నో హెల్. They don't believe in hell. Hell is not a place of eternal suffering, but it is rather a common grave of humankind. The wicked are annihilated. No more eternality of hell. The dead will be annihilated. Annihilated అంటే they will be no more. ఇంకా ఉనికిలో ఉండరు. Snuffed out of conscious existence forever. Okay. Then Church of Latter-day Saints. హైదరాబాద్లో చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వీళ్ళవి. ఓకే. వీళ్ళనే మార్మన్స్ అంటాం. ఇది భయంకరమైనటువంటి కల్ట్. చాలా విస్తరిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలో. మార్మన్స్ started by one called Joseph Smith in 1820. Joseph Smith was a treasure hunter. సో ఆయనకు ఒకసారి అమెరికాలో కొన్ని గోల్డ్ ప్లేట్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొని he started coming up with this idea. He says Angel Moroni has given him scriptures. ఆ గోల్డ్ ప్లేట్స్ లో స్క్రిప్చర్, దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి ఇవ్వబడిందని he started writing Mormons అనే బుక్ ఆఫ్ మార్మన్స్ అంటాం. పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్ అనేది ఇంకొక పుస్తకం, డాక్ట్రిన్ ఆఫ్ కవర్నెన్స్ అనేది ఈ 3 పుస్తకాలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. బుక్ ఆఫ్ మార్మన్స్ ఎంత భయంకరమైనటువంటి పుస్తకం అని అంటే జీసస్ అండ్ సేటన్ ఆర్ లూసిఫర్ ఆర్ బ్రదర్స్ అని రాసి ఉంటుంది. ఐ విల్ షో యూ దట్ వీడియో. దే హ్యావ్ ప్రాఫిట్స్ అండ్ అపోజల్స్ వాళ్ళలో ఉంటారు. లక్షల మంది ఇప్పుడు దే ఆర్ బికమింగ్ మెంబర్స్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్. Regardless of its Christian veneer, the basic tenets of Mormonism are in direct conflict with biblical Christianity. The following piece of animation, based directly on actual Mormon publications, highlights these major doctrinal differences. Mormonism teaches that trillions of planets scattered throughout the cosmos are ruled by countless gods who once were human like us. They say that long ago on one of these planets, to an unidentified god and one of his goddess wives, a spirit child named Elohim was conceived. This spirit child was later born to human parents who gave him a physical body. Through obedience to Mormon teaching and death and resurrection, he proved himself worthy and was elevated to godhood as his father before him. Mormons believe that Elohim is their heavenly father and that he lives with his many goddess wives on a planet near a mysterious star called Kora.
Here, the God of Mormonism and his wives, through endless celestial sex, produced billions of spirit children. To decide their destiny, the head of the Mormon gods called a great heavenly council meeting. Both of Elohim's eldest sons were there, Lucifer and his brother Jesus. A plan was presented to build planet Earth, where the spirit children would be sent to take on mortal bodies and learn good from evil. Lucifer stood and made his bid for becoming savior of this new world. Wanting the glory for himself, he planned to force everyone to become gods. Opposing the idea, the Mormon Jesus suggested giving man his freedom of choice, as on other planets. The vote that followed approved the proposal of the Mormon Jesus, who would become savior of the planet Earth. Enraged, Lucifer cunningly convinced 1/3 of the spirits destined for Earth to fight with him in revolt. Thus, Lucifer became the devil and his followers the demons. Sent to this world, they would forever be denied bodies of flesh and bone. Those who remained neutral in the battle were cursed to be born with black skin. This is the Mormon explanation for the Negro race. The spirits that fought most valiantly against Lucifer would be born into Mormon families on planet Earth. These would be the lighter-skinned people, or white and delightsome, as the Book of Mormon describes them. Early Mormon prophets taught that Elohim and one of his goddess wives came to Earth as Adam and Eve to start the human race. Thousands of years later, Elohim, in human form once again, journeyed to Earth from the starbase Koloch, this time to have sex with the Virgin Mary, in order to provide Jesus with a physical body. After Jesus Christ grew to manhood, he took at least 3 wives, Mary, Martha, and Mary Magdalene. Through these wives, the Mormon Jesus, for whom Joseph Smith claimed direct descent, supposedly fathered a number of children before he was crucified. According to the Book of Mormon, after his resurrection, Jesus came to the Americas to preach to the Indians, who the Mormons believe are really Israelites. Thus, the Jesus of Mormonism established his church in the Americas as he had in Palestine. By the year 421 AD, the dark-skinned Indian Israelites, known as Lamanites, had destroyed all of the white Nephites in a number of great battles. The Nephites' records were supposedly written on golden plates and buried by Moroni, the last living Nephite in the hill Cumorah. 1,400 years later, a young treasure seeker named Joseph Smith, who was known for his tall tales, claimed to have uncovered these same gold plates near his home in upstate New York. He is now honored by Mormons as a prophet because he claimed to have had visions from the spirit world in which he was commanded to organize the Mormon church, because all Christian creeds were an abomination. It was Joseph Smith who originated most of these peculiar doctrines, which millions today believe to be true. By maintaining a rigid code of financial and moral requirements and through performing sacred temple rituals for themselves and the dead, the Latter-day Saints hope to prove their worthiness and thus become gods. The Mormons teach that everyone must stand at the final judgment before Joseph Smith, the Mormon Jesus, and Elohim. Those Mormons who were sealed in the eternal marriage ceremony expect to become polygamous gods in the celestial kingdom, rule over other planets, and spawn new families throughout eternity. The Mormons thank God for Joseph Smith, who claimed that he had done more for us than any other man, including Jesus Christ.
The Mormons believe that he died as a martyr, shed his blood for us, so that we too may become gods. Okay, we too may become gods. Okay, ఇవన్నీ Mormons ఏం టీచ్ చేస్తుంది, బైబిల్ ఏం టీచ్ చేస్తుందని ఐ జస్ట్ రష్ త్రూ. మీరు తర్వాత ప్లీజ్ గో బ్యాక్ అండ్ రీడ్. What does the Bible teach about Trinity and what does the Mormonism teach about Trinity? హ్యుమానిటీ గురించి Mormonism ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది? ఓకే, జీసస్ గురించి Mormonism ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది? ఇటర్నల్ డెస్టినీ గురించి, అండ్ దెన్ సిన్ అండ్ అటోన్మెంట్ గురించి, సాల్వేషన్ గురించి. ఓకే, నౌ సెవెంత్ డే అడ్వెంటిస్ట్. I have only 10 minutes time, so నాకు నెక్స్ట్ ఇంకొక టేక్ టైం అన్న పర్లేదు. యా, అంటే నాకు వేరే ఇంకొక సెషన్ ఉంది బ్రదర్, సో ఐ హ్యావ్ టు క్లోజ్ 7:30. ఇఫ్ యూ కెన్ క్లోజ్ అన్న, మీరు వెనస్డే ఇంకో సెషన్ తీసుకుంటా అన్న పర్లేదు. వెనస్డే ఆర్ థర్స్డే. ఓకే, అలా అయితే ఐ వాంట్ క్లోజ్ హియర్, ఎందుకంటే ఇంకా 4 కల్ట్స్ ఉన్నాయి, అవి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇది చాలా భయంకరంగా ప్రాక్తా ఉంది మోమనిజం ఇండియాలో. ఎందుకు అనంటే వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు రిచెస్ట్ కల్ట్ ఇన్ ద వరల్డ్ టుడే ఈజ్ మోమనిజం. వాళ్ళు చాలా చాలా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 2 లేక 3 టెంపుల్స్ని మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయనంటే అంత రిచెస్ట్ కల్ట్స్ అనమాట. ఒక కల్టిక్ గ్రూప్ ఇంత పెద్ద టెంపుల్స్ కట్టడం అనేది, వాళ్ళు టెంపుల్ అంటారు, మార్మన్ టెంపుల్ అంటారు. అసలు వాళ్ళ ప్రాక్టీసెస్ అవన్నీ మీరు చూడాలంటే జెర్మయా ఫిల్మ్స్లోకి వెళ్ళి అందులో గాడ్ మేకర్స్ అనేటువంటి ఒక వీడియో ఉంటుంది, ఫుల్ లెంత్ వీడియో, 3 hours ఏమో ఉంటుంది. కావాలంటే అది చూడండి. దాంట్లో భయంకరమైనటువంటి విషయాలు, వాళ్ళు అసలు టెంపుల్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు వాళ్ళకి అండర్ గార్మెంట్స్ కూడా ఇస్తారు, అవి తీసేయొద్దు, అవే వేసుకొని ఉండాలి. అసలు చాలా 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 అగ్లీగా ఉంటాయి వాళ్ళ ప్రాక్టీసెస్. బట్ ఇట్స్ అ రిచెస్ట్ కల్ట్, Mormons. Even in US also it is very big. This is one of the dangerous cults, very dangerous cults. They say you are going to become God, we are going to become gods. ఎంత భయంకరమైనటువంటి స్టేట్మెంట్ అది. సో యా, ఐ వాంట్ టు క్లోజ్ హియర్. వీలైతే వెన్స్డే రోజు మళ్ళీ చూద్దాం. ఎనీ క్వశ్చన్స్ బ్రదర్స్? ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అలా అడగచ్చు. We have only 5 minutes time. 5 minutes లో 2 questions తీసుకుంటాను, ఎవరైనా ఉంటే అడగండి ప్లీజ్. Otherwise it's okay, we can have later on Wednesday. ఓకే, చిన్న ప్రార్థన Okay. చేసుకుని క్లోజ్ Yeah. చేద్దాం. Yes brother, go ahead. ప్లీజ్ ప్రే అన్న, మీరు ఎక్స్ప్లెయిన్. Confirm your speaking language. Okay, ఏమేమి అడుగుతా ఉన్నాయండి. ఓకే, యా, లెట్స్ ప్రే. Father, we thank you for this time. Thank you, Lord, for your scriptures where you have revealed yourself to us. But Lord, we see a lot of deception going on in the church today, in the world today, just because we neglect the scriptures. Father, we pray that you give us the grace to understand the scriptures and rightly interpret the scriptures so that we may understand you in the proper way. Thank you for all my brothers and sisters. If it's your will, help us to meet again. In Jesus' name we pray. Amen. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Okay, I'm sorry, నేను ఇంకొక సెషన్ ఉంది నాకు, సో I have to. పర్లేదన్న, విల్ మీట్ ఆన్ వెన్స్డే. Okay. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Yeah, you're welcome.